హలో మామ, మనమైతే అప్పటి నుంచి తిరుపతికి అయితే పోదాం అనుకుంటున్నాం మామ. అది ఇప్పుడు కుదిరింది కాబట్టి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మామ. నేనైతే కొండకెళ్ళి 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. మరి ఎట్టుంటుందో ఏమో తెలియట్లేదు. సరే చూద్దాం, పైకి వెళ్ళి ఇందాక తెలియదు కదా. బస్సు అయితే అటు రాగానే ఖాళీ అయితే ఉండట్లేదు మామ, ఫుల్ అయిపోతుంది. చూడండి మీరే ఒకసారి ఎట్టున్నారో జనం అయితే. ఇంకా తిరుపతి బస్సు అయితే ఎక్కేసి దానికి 245 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే అయినాయి మామ. మేమైతే నెల్లూరులో 5:30కి అయితే ఎక్కాము, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 8:30 అయితే అయ్యింది. ఇక్కడి నుంచి మళ్ళీ అంటే బస్ స్టాండ్లో దిగేసి ఇక్కడి నుంచి ఇంకో ఆటో అయితే ఎక్కాలంట. ఇంకో ఆటో ఎక్కితే కానీ మనం మెట్ల కాడికి అయితే పోవని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆటో అయితే ఎక్కాము. 5 మంది, అంటే మేము 5గురం వచ్చాము. మనం 5 మంది కలిసి ఆటో అయితే ఎక్కాము. మొత్తానికి అయితే తిరుపతి మెట్ల కాడికి అయితే వచ్చేసాము. ఎక్కడి నుంచి అయితే ఎలా ఉంటుందో ఏమో, నేనైతే ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చా, ఏం అర్థం కావట్లేదు. అయితే ఆటో అయితే దిగేసి మామ మెట్లు ఎక్కేదానికైతే స్టార్ట్ చేశాను. మెట్లు ఎక్కేటప్పుడే ఏదో తేడాగా అయితే అనిపించింది నాకైతే, ఎందుకంటే మనం చాలా రోజులు అవుతుంది ఇట్లా ప్రయాణం చేసి. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటంతటా ఎట్టయితే రెస్ట్ వేసుకుంటా ఎట్లా ఒకటి అయితే గాలి గోపురం దాకైతే రాగలిగాను. ఆ 7 కొండల స్వామిని అయితే తలుచుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తా ఉంటే గాలి గోపురం కాడైతే టిఫిన్ అంగళ్ళు అయితే ఉన్నాయేమో. టిఫిన్ అంగళ్ళ కాడైతే ఒక దోశ అయితే చెప్పమా. దోశ వచ్చిన తర్వాత దోశ తినేసి అయితే మళ్ళీ బయలుదేరి దోశ ఎట్టుంటుందో ఏందో అనుకున్నాను. లేదు, బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది, తినొచ్చు. జనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు కాసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. ఇక్కడ నుంచి అయితే గ్రూపులకి అయితే పంపిస్తున్నారనమాట. ఎందుకు అని అడిగితే పులులు వస్తాయి అని చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే మనల్ని దగ్గరుండి అయితే తీసుకెళ్తున్నారు మామ, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చేతుల్లా చేయలే తీసి వెనక్కి పడిపోతా. నేను అంత కష్టపడుతుంటే ఎక్కేదానికి మా మామ అయితే సింపుల్గా అయితే ఎక్కేస్తాను మామ. చూడండి ఒకసారి ఎట్ట ఎక్కుతాడో. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాము. మెట్లు కూడా ఇక్కడికైతే మనకి కంప్లీట్ అయిపోయినాయి. కొండపైన ఎలా ఉంటుందో ఏందో చూడాలి వెళ్ళి. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాను మామ. నాకున్నంత లక్ ఇంకెవరికి ఉండదు మామ. ఎందువల్లంటే పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఏదో
దేవుడైతే బయటకు వస్తాడంట మావ. అంటే 7 వాహనాలు అయితే తిప్పుతారంట మావ. ఎక్కడైతే నాకున్నంత లక్ ఇంకెవరికి ఉండదు మావ. చూద్దాం. దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని గుండ్లకి అయితే బయలుదేరాము. గుండ్లు చేయించేదానికి. ఎందువల్ల అంటే మామూలుగా అయితే ముందుగానే చేయించాలి, కానీ మాకు టైం అయిపోతుందని మేమైతే ముందు వచ్చేసాము త్వరగా. ఇది తిరుపతి మ్యాప్ అంట మామ. ఇదైతే దీన్ని ఫుల్గా తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు ఫుల్గా తీద్దామంటే. ఎందువల్లంటే మా ఊళ్ళు హడావిడిగా అయితే బయలుదేరేస్తా ఉన్నారు, అందువల్ల నాకు టైం కుదరలేదు. మొత్తానికి గుండ్లు అయితే కొట్టించేసాము మామ. గుండ్లు కొట్టించేసుకొని దర్శనానికి అయితే పోతున్నాము. ఎట్లా ఉంటుందో మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది మామ. ఆయన అయితే చూడాలనుకున్నాను, చూసేసాను. తర్వాత గుడి బయటికి అంటే గోపురం కాడికి అయితే వచ్చాం మామ. గోపురం అయితే చూడండి ఎట్ చేశారో. లైటింగ్ అయితే ఇంకా అన్ని దర్శనాలు అయితే అయిపోయినాయి మామ. ఇంకా అన్ని చూసేసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము. అంటే రిటర్న్ బయలుదేరాము. ఇంకా